నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేదలకు సైతం వైద్య విద్యను దగ్గర చేసే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అందులో 5 కాలేజీలను వినియోగంలోకి తెచ్చారని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎక్కడ వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందోనని దుర్మార్గపు ఆలోచనతో ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు గోపిరెడ్డి. ప్రజల్లో ఈరోజు న్యూట్రల్ పీపుల్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంపూర్ణ మద్దతు ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కానీ, వ్యతిరేక ఉద్యమం కానీ ఈరోజు ప్రజల్లో ఇంత ఉధృతంగా ఈరోజు వ్యతిరేకత వ్యక్తపరిచిన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చలించకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఈ ప్రభుత్వం స్పందించే కార్యక్రమం చేయకుండా ముందుకు వెళ్ళడం చాలా బాధాకరం.